ఒకప్పుడు అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని ప్రజలు ఆనందంగా జీవించేవారు. ఆ రాజ్యంలోని రాజు ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను వెంటనే పరిష్కరించేవాడు. అలాంటి ఆ రాజ్యంపై ఎవరికి అనుదిష్టి పడిందో ఏమో అనుకోని ఒక సంఘటన ఎదురైంది. ఆ రాజ్యంలోని ప్రజలకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఆ రాజ్య ప్రజలు కూడా ఆ సమస్య ఏమిటో ఊహించి ఉండరేమో. ఆ సమస్య ఏమిటో కాదు, ఒక పెద్ద భయంకరమైన వికృత రూపంలో రాజ్య ప్రజలు కూడా ఊహించలేదు. ఒక పెద్ద రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ ఆ రాజ్యంలోకి వచ్చాడు. అప్పటి నుంచి రాజ్య ప్రజలకు తీరని కష్టాలు, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఆ రాక్షసుడు ఆ ప్రజలని తీవ్రంగా హింసించేవాడు. వాళ్ళు పండించిన పంటలను, ఆ రాజ్య సంపదను మొత్తం నాశనం చేసేవాడు. రాజ్యానికి వచ్చిన ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలి, ఆ రాక్షసుని ఎలా ఎదుర్కోవాలి, ఆ రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేదే ఇప్పుడు వాళ్ళ ముందున్న పెద్ద సమస్య. ఆ రాజ్యంలోని రాకుమారులు అందరూ కూడా సమావేశమయ్యారు. ఆ రాక్షసుని చూశారు. ఆ రాక్షసుడు చేసే వికృత చేష్టలను తలుచుకొని వాళ్ళు కూడా ఆ రాజ్యాన్ని కాపాడడానికి ముందుకు రాలేకపోయారు. మరి అనుకోని సమస్యగా వచ్చిన ఆ రాక్షసుని సమస్యను ఎదుర్కొనేదెవరు? మరి మన రాజ్య ప్రజలను ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడేదెవరు అని తీవ్రంగా ఆలోచించసాగారు. చాలా బాధపడ్డారు.